ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చి సరణి పర్వంలో ఉన్న భీముడు చెప్తూ ఉన్నాడు, రాజా వ్యాధుడు పక్షులను చంపుతాడు. ఈ ప్రత్యేకమైన హింస అధర్మం యొక్క స్వరూపం. ప్రాణుల పట్ల అహింస కలిగి ఉండటం ధర్మం. కామం వల్ల, లోభం వల్ల ధర్మం యొక్క స్వభావాన్ని తెలియజాలడు. అట్టి బుద్ధిహీనుడు ఇహపరలోకాలలో ప్రాణులన్నింటినీ కూడా చంపదగినవాడు. రాజా, ఈ విషయం నీకు బాగా తెలుసు. ధనం చేతనే భోగ్య వస్తువులను సమకూర్చుకోగలం. ధనానికి కారణమైనటువంటి దాన్ని నీ వెరుగుదువు. ధనం వల్ల పొందే కార్యసిద్ధిని గురించి కూడా నీకు తెలుసు. ధనం లేకపోయినా ఉన్నధనాన్ని పోగొట్టుకున్నా, స్త్రీ ముండకు ధనం జరా మరణాలచే నశించిన అట్టి మనుషుడి దశను అనర్థమని భావిస్తారు. ప్రస్తుతం ఆ స్థితి మనలో ఉంది. 5 ఇంద్రియాలకు మనోబుద్ధులు ఆయా విషయాల్లో ప్రవర్తించేటప్పుడు కలిగే ప్రీతినే కామం అంటారని నా అభిప్రాయం. అది కర్మలకు ఉత్తమమైన ఫలం. ఈ విధంగా ధర్మార్థ కామాలను మూడింటిని వేరువేరుగా తెలుసుకుని ఆచరించాలి. కేవలం ధర్మపరుడో, కేవలం అర్ధపరుడో, కేవలం కామతత్పరుడో కారాదు. అన్నింటినీ ఎల్లప్పుడూ సేవించాలి. అంటే డబ్బు ఉంటేనో, ధర్మం ఉంటేనో, కామం కోరికలతో కాదురా బాబు, అన్నీ ఉండాలయ్యా అంటున్నాడు. రోజులో ఉదయం ధర్మాన్ని, మధ్యాహ్నం అర్థాన్ని, చివరి భాగంలో కామాన్ని సేవించాలి. ఇది శాస్త్రాలు చెప్పిన విధానం. ఉదయం వచ్చేసి ధర్మబద్ధంగా అన్ని పనులు చేస్తూ ఉండాలి. మధ్యాహ్నం వచ్చేటప్పటికేమో అర్థం, డబ్బు మొత్తం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలా, పోగేసుకోవాలా. చివరి భాగంలో కామం, దట్ మీన్స్ సాయంత్రం వచ్చేసి తన భార్యతో చక్కగా సంసారం సుఖం అన్నట్టు. ఇదే పద్ధతి కూడా. వయోవస్థలలో పూర్వభాగంలో కామాన్ని, మధ్య భాగంలో ధనాన్ని, అంతిమ భాగంలో ధర్మాన్ని సేవించాలి. ఇది శాస్త్ర విధానం. అంటే ఏజ్ పెరిగిన తర్వాత అంటున్నాడు ఇక్కడ, మేబీ అదే అనుకుంటా. ఉదయం పూట వచ్చేసి కామం అంటున్నారు, మధ్య భాగంలో ధనాన్ని, అంతిమ భాగంలో ధర్మాన్ని సేవించాలి. ఓకే, ఏజ్ అంటే జీవితంలో అన్నట్టు. అంటే కుర్రవాడిగా ఉన్నప్పుడు వచ్చేసి కామంతో అన్నట్టు, మధ్య భాగంలో నడి వయసులో ఉన్నప్పుడు వచ్చేసి డబ్బుతో అన్నట్టు, చివరి భాగంలో అన్నప్పుడు ఇక వృద్ధుడు అవుతున్న మూమెంట్లో దానం చేయటం అన్నట్టు. మేబీ అదే ఉండొచ్చు. ఇక భక్తులలో శ్రేష్ఠుడా, సమయోచిత జ్ఞానం గల పండితుడు ధర్మార్థ కామాలను యథాయోగ్యంగా విభజించుకుని అన్నింటినీ సేవించాలి. రాజా నిరతిశయ సుఖాన్ని కోరుకునే వారికి మోక్షం మిక్కిలి శ్రేయస్కరం. కురునందన, త్రివర్గ ప్రాప్తికి అయినచో ధర్మార్థ కామాలను ఉపాయంతో కూడిన బుద్ధిని ఆశ్రయించి పొందాలి. అందువలన శీఘ్రంగా కార్యమాచరించి సిద్ధిని పొందు. ఈ రెండింటి మధ్యలో ఉన్నవాని జీవితం అదురుని జీవితం వల్ల దుఃఖమయమవుతుంది. నీవెప్పుడు ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటావని నాకు తెలుసు. ఈ విషయం తెలుసుకుంటే నీ స్నేహితులు నిన్ను పురుషార్థం కోసం ప్రేరేపిస్తారు. ఇహపర లోకాలలో దానం, యజ్ఞం, సత్పురుషులను గౌరవించడం, వేదాధ్యయనం, రుజువర్తనం, ఈ ధర్మం ఉత్తమమైనది, ప్రబలమైనది కూడా. రాజా, ఈ ధర్మం ధనం లేని వానికి ఆచరణ సాధ్యం కాదు. ఇతరాలైన గుణాలన్నీ ఉన్నప్పటికీ ధనం లేకపోతే ధర్మాచరణం సాధ్యం కాదు. ఈ జగత్తంతా కూడా ధర్మ మూలకమైనదే. ధర్మం కంటే విశిష్టమైనది ఏదీ లేదు. మిక్కిలి ధనంతో ధర్మాచరణం సఖ్యమవుతుంది. ఈరోజు ఇక్కడితో ఆపునండి. రేపు డిస్కస్ చేద్దాం.